అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొద్దీన్ బాషా సద్గురువర్యులను స్మరించుకుంటూ నిర్వహించుకుంటున్న ఈ విశిష్ట గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి విశిష్ట గురువారం సభ విశ్వ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాశక్తులతో తదుపరి సభా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకైయంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగాచెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీ
సకలంబు నీయందే నేను గలను. వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే. సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా. ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి, ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి. వేరు గత్యంతరము లేదు వెదుకరాదు, శాంతి గీతాలు పాడు శకుంతలములు. ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు. ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే. వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే. రమ్ము నాలో వసింపు మాలస్యమేలా, రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా. రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు,
దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. విశిష్ట గురువారం సందర్భంగా అంతర్జాలం ద్వారా దేశ విదేశాల నుండి పాల్గొంటున్న సభ్యులకు భక్తులకు నా యొక్క నమస్కారములు. ఈ జూలై నెలంతా విశిష్ట గురువారాలు నిర్వహించుకుంటున్న సందర్భంగా అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొద్దీన్ బాషా సద్గురువర్యులతో ఆనాటి కాలంలో తమకు గల అనుబంధాన్ని, వారి నుండి గ్రహించిన తాత్విక జ్ఞానానుభూతిని తును నుండి శ్రీ గోసుల రమణ గారు సభకు వివరిస్తారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక డాక్టర్ ఉమరాలిషా సద్గురుమూర్తికి, పూర్వ పీఠాధిపతులందరికీ, పెద్దమ్మ గారికి నా సాష్టాంగ నమస్కారంలో. ఈ రోజు ఆన్లైన్ లో పాల్గొన్నటువంటి సభ్యులకు, సభ్యేతలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు శ్రీ శ్రీ బ్రహ్మర్షి మొహిద్దీన్ బాషా గారిపై నా స్వీయ అనుభవాన్ని మీ ముందు ఉంచుతున్నందుకు ధన్యుణ్ణి. నేను శ్రీ హుస్సేన్ షా సద్గురువుల దగ్గర 25/9/1974లో ధర్మం తీసుకోవడం జరిగింది. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఇంటర్ అయిన తర్వాత శ్రీ హుస్సేన్ షా సద్గురు బీకాం చదవమన్నారు. బీకాం పెద్దాపురం ఎంఆర్ కాలేజీలో చేరాం. బీకాం చదువుతున్నప్పుడు సూరిబాబు గారు ఇంకా 4 స్టూడెంట్స్ పరిచయం అయ్యారు. మేము 6 కలిపి గురువారం ఆరాధనకు సైకిల్ మీద పిఠాపురం వచ్చేవాడు. ఆరాధన కార్యక్రమం సంబంధించిన విషయాలన్నీ సూరిబాబు నేను చూసుకుని, ఆరాధన అయిన తర్వాత ఎక్కడ సామాన్లు అక్కడ పెట్టి స్వామిగారి ఇంటికి వెళ్ళి సెలవు తీసుకునేవాడిని. అయితే సెలవు తీసుకునేటప్పుడు స్వామి ఏం చేసేవారంటే, నేను సెలవు తీసుకోవడానికి రాత్రి 11-12 గంటలు అయ్యేది. ఒక్కొక్కసారి స్వామి ఏం చేసేవారంటే, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి వేడి ఇడ్లీ అమ్ముతారు బాబు, ఒక ఇడ్లీ దాన్ని మంచి ఆకలిగా వేస్తుంది అనేవారు. తీరా ఇడ్లీ తెచ్చిన తర్వాత ఆయన కొద్దిగా తీసుకుని మిగతాదంతా ప్రసాదం కింద అక్కడ మాకు, అక్కడ మిగతా సభ్యులకు, నరసరాజు గారు వాళ్ళందరూ ఉండేవారు. వాళ్ళందరికి ఇచ్చి అప్పుడు నా పెద్దమ్మ గారిని తమ్మని మంచమే కూర్చుని స్వామి పెద్దమ్మ గారు పరమేశ్వర కూర్చుని అప్పుడు దర్శనాలు ఇచ్చి అప్పుడు వెళ్ళమనేవారు ఇంటికి. అలాగే వెళ్ళేటప్పుడు దారిలో జల్లూరు సామలకోట మధ్య ఒక టూమ్ ఉండేదండి. అక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారని అనేవారు, చిన్నపిల్లలం కదా. అయితే అక్కడ భయంగా ఉండేది. సరిగ్గా ఒక్కోసారి ఒక్కో వారం ఆ టూమ్ దగ్గరే సైకిల్ ప్యాచ్ అయ్యేది. అక్కడి నుంచి పెద్దాపురం ఇంకా 5-6 కిలోమీటర్లు అయినా ప్యాచ్ అయినా స్వామి అనుకుని నడిచి వెళ్ళేవాళ్ళం. ఉదయానికి ఎటువంటి అలసట లేకుండా మరలా క్లాసుకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఈ మొహిద్దీన్ బాషా గారండి చాలా బోలాశంకరుడు అని చెప్పొచ్చు. ఆయన సభ్యులకి ఏం చెప్పేవారంటే, లేచిన వెంటనే భూదేవికి నమస్కరించి భూదేవి మీద ఒక అంటే సాప గాని వైట్ క్లాత్ ఏదైనా దుప్పటి కానీ వేసుకుని 11 సార్లు మహామంత్రం చదవమనేవారు. ఎందుచేతంటే భూదేవికి ఉండేటువంటి సహనం మనకు కూడా వస్తుంది, అంటే భూదేవికి ఉన్నటువంటి సహనం మనకు కూడా ఉండాలని ఆయన చెప్తూ ఉండేవారు. అలాగే మా స్వామి ఏం చేస్తుండేవారు అంటే, మేము పెద్దాపురంలో చదువుతున్న సూర్యవారు నాకు చిన్న పని అప్పచెప్పారు. ఏంటంటే మాకు ఏదో ఒక పని అప్పచెప్పాలి, స్వామి దృష్టిలో ఉండాలి. అయితే గుర్రం బండి జట్కా కావాలి బాబు, బౌరాక వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనేవారు. అయితే గుర్రం బండి నమ్మో పెద్దాపురంలోని, గుర్రానమ్మో ఏట్లపాలెంలో కొని పిఠాపురం తీసుకెళ్ళడం జరిగిందండి. తీరా తీసుకెళ్ళిన తర్వాత స్వామి చూసి నవ్వారు, పక్కా నవ్వారు. ఎందుకు నవ్వారా అని మాకు అర్థం. ఏంటి బాబు గుర్రం ఆడదా మగదా నాన్న? ఏమో బాబు మేము చూడలేదు, ఆడ గుర్రం బండి లాగుతుంది అన్నాడు, మేము తీసుకొచ్చాను అంటే అప్పుడు నవ్వు. అంటే గుర్రం ఆడదా మగది కూడా చూడకుండా కొనుక్కొచ్చారా బాబు? అయినా గుర్రం చాలా మంచిది, చాలా కలగా ఉందని సంతోషపడి ఆ విధంగా అది కొనిపించి 2-3 సార్లు మాత్రమే వెళ్ళారు బౌరాలు. అంటే ఆ విధంగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు. సరిగ్గా మమ్మల్ని దగ్గరికి తీసుకున్నారు. ఎంచేతంటే మాలో ఎటువంటి ఇది లేకుండా, భ్రాంతి లేకుండా ఉండడానికి. ఎగ్జామ్స్ వస్తున్నాయి బాబు అని చెప్తే పుస్తకాలు ఎలా తెచ్చుకోండి బాబు అనేవారు. సరిగ్గా పుస్తకాలన్నీ మోసుకొచ్చేవాళ్ళు. అందులో 2 మాకు ఏ సబ్జెక్టులు డౌట్లు ఆ సబ్జెక్టులు తీసి టిక్ పెట్టేవారు. తీరా క్వశ్చన్ పేపర్ చూస్తే ఆయన పేపర్ ఇచ్చారు. సేమ్ ప్రాబ్లమ్స్ అండి, స్టాటిస్టిక్స్ కాస్టింగ్ ఉండే ఫైనల్ ఇయర్ లో వేయకుండా. ఆ 2 సేమ్ ప్రాబ్లమ్స్ టిక్ పెట్టారు. అదే సేమ్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్ పేపర్ లో రావడం జరిగింది. మర్నాడు వెళ్ళి స్వామి ఏంటి ఇలాగ ఉంది, క్వశ్చన్ పేపర్ మీరు ఇచ్చినట్టు ఉందంటే నవ్వు. అంటే ఆ విధంగా సభ్యుని దగ్గర చేర్చేవారండి. ఇంకా సభ్యుల్ని దర్శనం చేసుకుంటారు, ఇంటికి వెళ్తానంటే వెళ్ళనిచ్చేవారు కాదండి. వెళ్ళరేనండి, ఇంకా ట్రైన్ రాదులేండి అనేవారు. నిజంగా ఒకసారి ట్రైన్ 12 గంటలకు వచ్చే ట్రైన్ 4 గంటలకు వస్తుంది తెలుసు స్వామి కాలం యొక్క విషయం. కానీ ఇలా బతిమాలి బాబు లేదు బాబు వచ్చేద్దాం ఇంకా 1 అరగంట లేట్ అంటున్నాడు అని కొంతమంది అయ్యగారిని దాటి
స్టేషన్కి వెళ్ళిపోయేవారు, బండి వచ్చేస్తాను కంగారు కొద్ది. కానీ అక్కడికి వెళ్ళి అయ్యగారు చెప్పిన టైం వరకు ట్రైన్ వచ్చేది కాదండి. రాదు అంటే రాదు అంతే, అంత ఇదిగా ఉండేది. అలాగే దర్శనం చేసుకున్నప్పుడు ఒక పండు కాయో ఇసిరేవారు. అక్కడ ఆడపిల్లలు ఉన్నప్పుడు ఆ పండు కాయ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళకి అన్ని వచ్చిన పని అయిపోద్దిలే అనేవారు. ఆడపిల్లలు అంటే పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉంటే వాళ్ళతో వివాహాలు జరిగేటివి. ఆ విధంగా ఒక క్యాచ్ చేయకపోతే అయితే నువ్వు ఇంకో మరలా రావన్నా. అలాగే ఆయన ఏం చేసేవారంటే సూపిడి వేలతో, కుడి చేయికి సూపిడి వేలతో ఎప్పుడు ఏదో రాస్తూ ఉండేవారండి. ఏమి రాసేవారు స్వామి మరి ఏం రాసేవారు తెలియదు కానీ మాతో మాట్లాడుతూ ఉండేవారు, దర్శనాలు ఇస్తూ ఉండేవారు, అన్ని చేస్తుండేవారు. కానీ సూపిడి వేలతో మాత్రం ఎప్పుడు ఏదోటి రాస్తుండేవారు. గురువారు నన్ను ప్రొఫెసర్స్ అనేవారు. అప్పటికి డిగ్రీ చదువుతున్నావు, ప్రొఫెసర్ అంటే ఏంటో తెలియదు. ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీలో ఉండే వాళ్ళని రీడర్స్ ప్రొఫెసర్స్ అంటాం, డిగ్రీ కాలేజ్ వాళ్ళని కూడా రీడర్స్ ప్రొఫెసర్స్ అంటారు. ప్రిన్సిపాల్ కూడా ప్రొఫెసర్ అయి ఉండాలి, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్. ఏంటి స్వామి ఇలా అన్నారని నవ్వుకుంటూ ఉండేవాడిని. సరిగ్గా ఎంకామ్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేవు. సూర్యబాబు ఉద్యోగాలు అన్నారం కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. నేను టెలిగ్రాఫ్ ఆఫీస్ లో చేరానండి. అప్పుడు టెలిగ్రాఫ్ ఆఫీస్ లో ఒక చిన్న సంఘటన, స్వామి ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక తెల్లటి పైజామా లాల్చి వేయించుకొచ్చి రమణ గారు ఉన్నారా అని అడిగి, అప్పటికి నేను ఆ సమయంలో భోజనానికి వెళ్ళాను ఇంటికి. వెళ్తే నాకు రాగానే చెప్పారు, మీకు ఎవరో ఉండి ఎత్తుగా ఉండి లాల్చి పైజామా వేసుకొచ్చి మీరు మిమ్మల్ని అడిగారన్నారు. వెంటనే గురించి స్వామి అడిగి వచ్చి ఉంటారు శ్రీనివాస గారు, వడ్డా శ్రీనివాస గారి ఇంటికి అని. వెంటనే నా డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం నీకెలా తెలిసింది బాబు అనేవారు. అదే స్వామి మీరే కదా వచ్చి పిలిచారట కౌంటర్ దగ్గర అంటే నవ్వుకునేవారు. అంటే ఆయన అభౌతికంగా దృశ్యరూపంలో కనిపించి ఎవరైతే సంకల్పించుకున్నారంటే ఆ సభ్యులు తన పాదాల దగ్గరికి వచ్చి వాలవలసిందే. అటువంటి బలీయమైనటువంటి సంకల్పం ఆయన ఏది చెప్పితే అది జరిగి తీరవలసిందే. ఆ విధంగా అయిపోయిన తర్వాత అయిన తర్వాత నేను డిగ్రీగా నేను ఇద్దరు లెక్చరర్స్ అయ్యాం. కానీ ఆయన 58 సంవత్సరాలుగా తెలంగాణలో రిటైర్ అవడంలో ప్రిన్సిపల్ పొజిషన్ ప్రమోషన్ రాలేదు. సూర్యబాబు గారు ప్రమోషన్ తోటి రిటైర్ అయ్యాయి. అప్పుడు ఏంటి ఇలా అనుకున్నప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత ప్రైవేట్ విశ్వభారతి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీలో ప్రిన్సిపల్ గా 9 నెలలు పనిచేసి మానేయడం జరిగింది. అంటే ఈ విధంగా స్వామి యొక్క వాక్ బ్రహ్మ వాక్ కాబట్టి ఆ విధంగా ఇద్దరిని ప్రిన్సిపల్ గా చేసి ఆ తృప్తిని తీర్చింది. అంటే కాలాన్ని అటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి విశేషం అటువంటి, ఆయన వాక్ అటువంటి. అలాగే మా సంతాన విషయంలో మొదట స్వామి ఏమనేవారంటే మీకు అమ్మాయి పడతారు బాబు అనేవారు. అంటే సూర్యబాబు గారికి నాకు భార్యమని తీసుకొచ్చింది కూడా, సెలెక్ట్ చేసింది కూడా ఆయనే. అయితే మొదటి సంతానంలో అమ్మాయి పుడుతుందంటే అమ్మాయి పుట్టింది, తర్వాత రెండోది అబ్బాయి పుడుతుంది అన్నారు, కానీ అమ్మాయి పుట్టింది. అప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే బాబు అమ్మాయి పుట్టిందని మీరేం ఇబ్బంది పడకండి, నీకులాగే కష్టపడి పనిచేస్తుంది అని, ఉద్యోగం చేస్తుందని. ఆమె ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అలాగే మరో 2వ సంవత్సరం వెళ్ళినప్పుడు ఈసారి 2 అబ్బాయిలు పుడతారు బాబు. నేను అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుందామని ఆలోచన ఉన్నాను. కానీ స్వామి అన్నారని ఆగిపోతే అప్పుడు 2 మగపిల్లలు పుట్టారు. వారికి ఒకళ్ళు స్వామి ప్రసాద్, 2 కరుణా ప్రసాద్ అంటే నామకరణం చేసి ఆశీర్వదించడం జరిగింది. అంటే ఈ విధంగా స్వామి ఎక్కువగా ఆయన బోలాశంకరుడు, ఆయన ఏది చెప్పితే అది ఖచ్చితంగా జరిగి తీరేది. అలాగే స్వామి ఏమన్నారంటే పీఠానికి ఎవరైతే సేవ చేస్తారో వారికి 7 తరాల వరకు ఆ పుణ్యఫలం ఉంటుంది బాబు అని అంటూ ఉండేవారు. ఆ విధంగా ఒక్కొక్కసారి స్వామితో ప్రయాణం చేస్తే చాలా చిత్రంగా ఉంటుంది. ఒకసారి వైజాగ్ వచ్చేసారు. నేను హాస్టల్లో ఉన్నాను, శాతవాన్ హాస్టల్లో ఉన్నాను యూనివర్సిటీ కింద. అప్పుడు వైజాగ్ శ్రీనివారి ఇంటికి వచ్చి హాస్టల్కి వచ్చేసారు. హాస్టల్కి వచ్చి అక్కడి నుంచి సముద్ర రోడ్డుకి వెళ్దాం బాబు అన్నారు. సముద్ర రోడ్డుకి వెళ్ళిన తర్వాత స్వామి అక్కడ చిల్లరడకు సముద్రం వేసి ఏదో ప్రార్థిస్తున్నా, ఆరాధన చేసినప్పుడు అందులో ఒక కెరట వచ్చి పడుతుంది. అంటే ఆ కెరట నాకు ఎలా అనిపించిందంటే ఆ స్వామి ఆ కెరటాన్ని ఏమడుకున్నట్టు అనిపించిందంటే, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, వచ్చింది కెరట, మళ్ళీ కెరటం వెనక్కి పోయింది, నువ్వు ఎక్కడికి వెళ్తావు, మళ్ళా కెరటం స్థిరంగా ఉంది, అంటే నువ్వు ఎక్కడ స్థిరంగా ఉంటావు అనేటువంటి అడిగినట్టుగా అనిపించింది. దాని అర్థం ఏంటంటే కెరటం ఆ కెరటం ఏం సమాధానం చెప్తుందంటే, నేను సముద్రంలోంచి వచ్చాను, మళ్ళా నేను తిరిగి సముద్రంలోకి వెళ్తున్నాను, నేను సముద్రంలోనే స్థిరంగా ఉంటున్నాను అనేటువంటి సమాధానాన్ని అభౌతికంగా అందించింది. దాని యొక్క అంతరార్థం ఏంటంటే అంతరార్థం ఏంటంటే ఆ విరాటి నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించే మత్స్యాకారం అందగాను. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చో ఆ విరాట్ స్వరూపం అనురూపంలోంచి మనం మానవ జన్మ అంతా వచ్చింది, సృష్టి అంతా ఏర్పడింది. మళ్ళా అణువులోకి ఆ విరాట్ స్వరూపంలోకి ప్రవేశిస్తాం, మళ్ళా ఆ విరాట్ స్వరూపంలో స్థిరంగా ఉంటాం. ఇప్పుడు జన్మరాహిత్యం చేసుకుని ఆ విరాట్ స్వరూపంలోనే మనం స్థిరంగా ఉంటామనేటువంటి సందేశాన్ని ఆ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే స్వామి ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఒకసారి నెమలి ఇంటికాడ పెరుగుతూ ఉండేది. ఆ నెమలి చనిపోయిన తర్వాత దాన్ని మంచి జన్మ ఇవ్వడానికి ఏంటో నన్ను
నా స్వామి నేను ఈ రిక్షాలో కూర్చుని ధర్మే రిక్షా ఉండేది, ధర్మే రిక్షా ఎక్కించి ఇప్పుడు కొత్త ఆశ్రమంకి ఎదురుగా చిత్రాడి గేట్ గారు ఒక ఆశ్రమం ఉండేదండి, ఉంది ఇప్పటికి పాత కొత్త ఆశ్రమానికి ఎదురుగా ఉంది. ఆ కింద మేడ మీదకి వెళ్ళి ఆరాధన చేసి ఆ నెమలి చనిపోయిందని ఎంతో బాధపడిపోయారు. ఆ రోజు దాని గురించి ప్రత్యేక ఆరాధన చేసి నా ఎదురుగుండా నన్ను పక్కన కూర్చోబెట్టి ఆరాధన చేసి ఆ నెమలికి మంచి జన్మ ఉంది. అలాగే ఆవు ఉండేదండి ఎక్కువగా స్వామికి. ఆ ఆవు దగ్గరికి వెళ్తే ఆ ఆవు ఎక్కువ స్వామి పాదాలు నాకుతూ ఉండేది. ఆ ఆవు ఎంతో పవిత్రమైనది. ఆ ఆవు యొక్క పాలే స్వామి యొక్క పిల్లలకి, అంటే ఇప్పుడున్న పీఠాధిపతులు ఎక్కువ బ్రదర్స్ అందరికీ కూడా ఆ ఆవు పాలే ఇవ్వడం జరిగింది. ఆవు చాలా బతికింది. ఆ విధంగా ఈ ప్రకృతిని కూడా ప్రేమించి పశ్చాత్తం కూడా ప్రేమిస్తూ ఉండేవారు స్వామి. ఆ విధమైనటువంటి ఆయన ఒక్కరో ఆయన కోపం వచ్చిందంటే చాలా కోపం ఉండేవారు, చాలా కోపం ఎక్కువ ఉండేవారు. కానీ ఎంత కోపమో అంత దయామయుడు, అంత కరుణామయుడు. ఆశీర్వాదించడానికి, మనలో ఉన్న కర్మత్వం కలిగించడానికి ఆయన బాధపడు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. ఇప్పుడు పంచమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ మోద్యన్ భాష సద్గురువర్యులు రచించిన పరతత్వ కీర్తనల గ్రంథం నుండి శ్రీ తిరుపతి త్యాగరాజు గారు గానం చేసిన గురుని కోరవలెరా తత్వము మరుగును గనవలెరా అను కీర్తన ఆలకించి తాత్విక దివ్యానుభూతి చెందండి. కోరవలెరా తత్వము మరుగును గనవలెరా, గురుని కోరవలెరా తత్వము మరుగును గనవలెరా, గురుని గోరవలె మరుగును గనుటకు దురిత భవంబుల దురిమి మనంబును, గురుని గోరవలె మరుగును గనుటకు దురిత భవంబుల దురిమి మనంబును, గురుని కోరవలెరా. చారుతరంబైన ఆత్మాకారాకారమున, చారుతరంబైన ఆత్మాకారాకారమున, తారక సాంఖ్యము తరచి తరచి మది సారసారక మనస్క పదంబును, తారక సాంఖ్యము తరచి తరచి మది సారసారక మనస్క పదంబును, గురుని కోరవలెరా. నరజన్మమెత్తి హరిని నరయలేని తిత్తి, నరజన్మమెత్తి హరిని నరయలేని తిత్తి, పురుగుసుమి భారత ఇతిహాసములెరిగి వచించిన నేమి ఫలంబగు, పురుగుసుమి భారత ఇతిహాసం నెరిగి వచించిన నేమి ఫలంబగు, గురుని కోరవలెరా. ఆరు గుణములనచి ప్రకృతిని వేరు చేసి నిలచి, ఆరు గుణములనచి ప్రకృతిని వేరు చేసి నిలచి, తారకమందున తత్వము కనుగొని నేరిచి ఎరుకలో ఎరుకను నిలిపియు, తారకమందున తత్వము కనుగొని నేరిచి ఎరుకలో ఎరుకను నిలిపియు, గురుని కోరవలెరా.
తరముగా నీ తత్వం పదముల నరయమీట్లు సత్యం. తరముగా నీ తత్వం పదముల నరయమీట్లు సత్యం. ఎరిగిన వారికి నరకములేదిక పరబ్రహ్మ మగు ప్రత్యేగాత్ముడగు. ఎరిగిన వారికి నరకములేదిక పరబ్రహ్మ మగు ప్రత్యేగాత్ముడగు. గురుని కోరవలెరా మహిళా కైలలిషా కరుణకు మొయ్యదీను భాష. మహిళా కైలలిషా కరుణకు మొయ్యదీను భాష. శిరమిడి వెరువక స్థిరమై పరమై పరంజ్యోతి అయి పరగిన విధమిది. శిరమిడి వెరువక స్థిరమై పరమై పరంజ్యోతి అయి పరగిన విధమిది. గురుని కోరవలెరా తత్వము మరుగును గనవలెరా. గురుని గోరవలె మరుగును గనుటకు దురిత భవంబుల దురిమి మనంబు. గురుని కోరవలెరా తత్వము మరుగును గనవలెరా. గురుని గోరవలె మరుగును గనుటకు దురిత భవంబుల దురిమి మనంబు. గురుని కోరవలెరా కొద్ది క్షణాల్లో స్వామివారి అనుగ్రహ భాషణ ప్రసారమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. డెబ్భైవ గురువారం కూడా ప్రత్యక్షముగా మన అందరం కలుసుకోలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా కలుసుకున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతుల పరంపరలో అష్టమ పీఠాధిపతి వారు పరబ్రహ్మ శ్రీ మొహిద్దీన్ బాషా సద్గురు వర్యులు వారి యొక్క విశిష్ట గురువారాల్లో భాగంగా 3వ గురువారం కూడా వారి యొక్క తాత్విక జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక తాత్విక మార్గాన్ని తెలియజేసేటువంటి అనేక అంశాలపై ఈ 5 గురువారాలు మనం చర్చించుకుంటున్నాం. వారు రాసినటువంటి తత్వ ప్రబోధము 1, 2వ భాగాలలో ఉన్నటువంటి అనేక విషయాలు మనం ఆ గ్రంథం చదువుతున్నంతసేపు వారి యొక్క ఆధ్యాత్మిక ప్రవాహంలో మనం ప్రయాణం చేస్తూ వారి యొక్క ప్రవాహ వేగంతో వారి యొక్క వాక్ సందేశంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మన మనస్సులో ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసరింపజేస్తూ మన మనస్సును ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని కలిగిస్తూ వారి యొక్క వాక్ సందేశంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ ధ్వని యొక్క శక్తి మనలో ఉన్నటువంటి జడభావాలను తొలగించి భౌతిక జీవన విధానాన్ని ఏ విధంగా మనం అనుసరిస్తూ ఆచరిస్తూ మన జీవన విధానాన్ని ఆధ్యాత్మిక తత్వంతో అన్వయింపజేసుకుని మనుగడ సాగించవచ్చు అనేటువంటి అనేక విషయాలు తత్వ ప్రబోధం ద్వారా గ్రహించి తరించే అవకాశం మనకు ప్రసాదింపబడింది. వారు దైనందిన జీవన విధానంలో అనుభవ రూపంలో వారు ఆచరించి అనుసరించినటువంటి
జీవిత పాఠాలను ఆధ్యాత్మిక తాత్విక మార్గంగా జ్ఞాన రూపంలో మనకు ప్రసాదింపజేశారు. ప్రతి ఆధ్యాత్మిక జీవన విధానంలో ఆ జీవిత పాఠం యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఏ విధంగా మన జీవన విధానంలో పొందవచ్చు అనేటువంటి విషయంలో విశ్లేషించుకున్నప్పుడు వారు అనేక గ్రామాల్లో పట్టణాల్లో వారి యొక్క ఆధ్యాత్మిక పుష్పాలను వికసింపజేసి పరిమళాలను వెదజల్లుతూ నిత్యం ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ఏ విధంగా అలవర్చుకుంటూ జీవన తత్వాన్ని పొందవచ్చు అనేటువంటి అనుభవపూర్వకమైనటువంటి విషయాలను ఆయా ప్రాంతాల్లో వారు ప్రసంగించినప్పుడు వారు తెలియజేసినటువంటి అంశాలన్నీ కూడా మనకు తత్వ ప్రబోధంలో సమకూర్చబడ్డాయి. మనం సాధారణంగా ఏదైనా చిన్న కష్టం కానీ బాధ కానీ దుఃఖం కానీ కలిగినప్పుడు సమస్య కానీ కలిగినప్పుడు మన మనస్సు అల్లకల్లోలం చెంది అలజడి ఏర్పడి ఒత్తిడి ఏర్పడి అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఏర్పరచుకుని వాటి యొక్క దిగ్బంధంలో మన మనస్సు పరితపిస్తూ ప్రయాణం చేసేటువంటి విషయాలను ఏ విధంగా సంస్కరించుకొని పరిష్కరించుకొని మన మనస్సును స్థాయిపరచుకునేటువంటి విషయాలన్నీ కూడా తత్వ ప్రబోధంలో వారి యొక్క జీవిత పాఠాలను ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానపరమైనటువంటి విషయంగా మార్చి మనకు ఆ పరిమళాలను ప్రసాదింపజేశారు. కష్టం అనేటువంటి విషయం పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవి అనుభవించి తీరవలసిందే. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవితంలో మనకు కష్టాలు, బాధలు, సమస్యలు, ఆనందం, సంతోషం, సుఖాలు అనేక రకాలైనటువంటి అంశాలన్నీ ఈ జీవిత అంశంలో ఏర్పడి ఉన్నాయి. మనం కోరుకునేటువంటి విషయం సుఖము, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆయుష్ ఇవన్నీ మనం కోరుకుంటాం. మనం కోరుకున్నటువంటి అంశాలన్నీ మనకు లభించకపోవచ్చు. వాటిలో కొన్ని మనకు లభించకపోయినా లభించినటువంటి విషయంతో మనం ఆనందిస్తూ తృప్తి చెందుతూ లభించినటువంటి విషయం గురించి మనం ప్రయత్నం చేయటం అనేటువంటి విషయంగా ఆ భగవంతునిపై భారం వేసి మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ లభించినటువంటి విషయం కూడా లభించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరి జీవన వ్యవస్థలో సుఖము యొక్క శాతము కన్నా కష్టము యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల మానవ జీవన విధానంలో, సంసార సాగరంలో, సామాజిక వ్యవస్థలో మనకు సాధారణంగా మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాల యొక్క ప్రభావం ద్వారా మనస్సు ఉద్రేకింపబడుతూ ఆయా ఆజ్ఞలను, ఆదేశాలను శరీర తత్వానికి ప్రసరింపజేస్తూ తద్వారా కలిగేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు, తపనలు ఇత్యాది విషయాలన్నిటి ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. మనకి కష్టాలు ఏర్పడుతుంటాయి, బాధలు ఏర్పడుతుంటాయి. ఇవన్నిటి యొక్క మూల కారణము ఎవరు అని మనం స్థూలంగా ప్రశ్నించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు. ఆ అరిషడ్ వర్గాలను మనం స్థాయిపరుచుకున్నట్లయితే భౌతికమైనటువంటి లభించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పొంది తరించేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు కష్టం అనేటువంటి ఒక విషయం తీసుకుందాం, లేదా కోపం అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు ఈ అరిషడ్ వర్గాల్లో ఇది ఒక భాగము, కోపము. ఈ కోపాన్ని మనం స్థాయిపరుచుకున్నట్లయితే చాలా సమస్యలు మన పరిష్కారం కాబడతాయి. కానీ కోపాన్ని స్థాయిపరుచుకునేటువంటి మార్గం తెలియక మనసు ఉద్రేకింపబడి ఆలోచన కోల్పోయి సమస్యలు సృష్టించుకుని వాటి చుట్టూ మనసు తిరుగుతూ ఒత్తిడి గురి కాబడుతూ అనారోగ్య వ్యవస్థ ఏర్పడి
మనకు అనేక రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థలకు గురి కాబడుచున్నాము. కారణము ఇక్కడ కోపము అనేటువంటి ఒక విషయం ద్వారా ఇవన్నీ ఏర్పడి మనం బాధింపజేస్తున్నాయి. మరి అటువంటి కోపం అనేటువంటి విషయాన్ని అరిషడ్వర్గాలు ఒకటిగా ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి కోపాన్ని మనం స్థాయిపరచుకోవాలి. మరి ఆ స్థాయిపరచుకునేటువంటి విషయం ఎలా లభిస్తుంది? సద్గురు యొక్క బాటలో వారి యొక్క జీవిత పాఠాలను ఆధ్యాత్మిక పాఠాలుగా మార్చుకుని మనం మనుగడ సాగించగలిగినప్పుడు ఆ కోపాన్ని స్థాయిపరుచుకుని మనం మనుగడ సాగించేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మన యొక్క లభించినటువంటి అంశాలకు కారణభూతమైనటువంటి అరిషడ్వర్గాలు స్థాయిపరచుకోగలిగినట్లయితే అప్పుడు మనకు లభించేటువంటి వస్తువులు, లభించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. కనుక మన యొక్క సమస్యలకు, కష్టాలకు, బాధలకు, నష్టాలకు, దుఃఖాలకు, అనారోగ్యాలకు కారణం ఎవరు? అరిషడ్వర్గాలు. వారు ఎక్కడున్నారు? మనలో అంతర్లీనంగా, అంతర్గతంగా ఉన్నటువంటి స్వరూపాలు. కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? పుట్టుకతో ప్రారంభింపబడి అంత్యం వరకు మనతో శరీర తత్వంలో అంతర్గతంగా ఉంటూ మానసిక తత్వాన్ని ఉద్రేకింపజేసి తద్వారా ఆజ్ఞలు, ఆదేశాలను శారీరక తత్వానికి ప్రసరింపజేసి ఆ శారీరక తత్వం చేత భౌతిక విధానంలో ఆయా కార్యకలాపాలు సాగింపజేసి మనకు తీవ్రమైనటువంటి నష్టాలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు, అనారోగ్యాలకి గురి చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఇవి అరిషడ్వర్గాలు మన యొక్క శరీర తత్వంలో అంతర్గతంగా ఉన్నాయి కదా, వాటిని మనం తొలగించవచ్చు కదా అని భావించవచ్చు. కానీ అది తొలగించడానికి సాధ్యము కానటువంటి అంశాలు. ఇది జన్మతః మనలో ఏర్పడి మనతో పాటు ప్రయాణం చేసి ఈ జీవన సాగరంలో మనతో పాటు అంతరించిపోయేటువంటి స్వరూపాలు అరిషడ్వర్గాలు. అంచేత ఈ జీవి పుట్టుక మొదలుకొని అంత్యం వరకు ఇవి మనతోనే ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి అరిషడ్వర్గాలను మనం స్థాయిపరుచుకునేటువంటి విధానం త్రయీ సాధన ద్వారా మనకు ప్రసాదింపబడింది. ఆ త్రయీ సాధన ఆచరించడం ద్వారా శారీరక తత్వానికి మంత్ర సాధన స్వరూపంలోనూ, మానసిక తత్వానికి జ్ఞాన సాధన రూపంలోనూ, ఆత్మతత్వానికి ధ్యాన సాధన రూపంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ప్రసరింపబడి తద్వారా మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకొని జీవన విధానం సుఖమయం చేసుకుంటూ భౌతిక జీవన విధానంలో వచ్చేటువంటి ఒడిదుడుకులను తట్టుకునేటువంటి శక్తి మన అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకోవడం ద్వారా ఆ స్థాయిపరుచుకునేటువంటి అద్భుతమైనటువంటి శక్తి త్రయీ సాధన ద్వారా పొంది ఉండడం చేత మనలో ఒక నిర్మలమైన, నిశ్చలమైనటువంటి శక్తి ఏర్పరచుకోవడం వల్ల మన జీవన విధానం సుఖమయం చేసుకుంటూ ఆనందంగా, ఆహ్లాదంగా గడిపే అవకాశం మనుగడలో మనకు ప్రసాదింపబడుతుంది. ఆ విధమైనటువంటి జీవన ప్రక్రియను అష్టమ పీఠాధిపతి మొహిద్దీన్ బాషా సద్గురువర్యులు వారి యొక్క జీవన తత్వంలో ఆ పాఠాలను వారు తెలియజేయడం జరిగింది అనుభవ రూపంలో. అంచేత కోపం యొక్క స్థాయి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా వారి యొక్క జీవన తత్వంలో ఎవరైనా సభ్యుడు కానీ సాధకుడు కానీ కల్మషమైనటువంటి భావం వారిలో ఉన్నప్పుడు వారిని వెంటనే వారు కోపముతో వారిని గట్టిగా కోప్పడేవారు. ఆ కోపాన్ని వారు స్వీకరించి అది ఆశీస్సు రూపంగా ఆ కోపాన్ని అన్వయింపజేసుకున్నప్పుడు వారిలో ఉండేటువంటి కల్మషం తొలగిపోయేది. ఏ విధంగా వారి యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సు ద్వారా
ఆ కోపంలో ఉండేటువంటి ఒక శక్తి తనలో ఆ ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి కల్మషాన్ని తొలగించి వారిని ఒక చక్కని వ్యక్తిత్వంగా మార్చేటువంటి స్థితి ఆశీస్సు రూపంలో వారికి ప్రసాదింపబడేది. అది గ్రహించినటువంటి వారు ఆ యొక్క విషయాన్ని తెలుసుకుని ఆనందించి వారి యొక్క జీవితంలో ఆ అనుభూతిని పొందటం జరిగింది. మరి కొంతమంది ఆ కోపంతో వారు కోపించారు, కోపడ్డారు, వారిని ఆశ్రయించడం ఏంటి, వారు గురువు గారు, వారు కోపడచ్చా అనేటువంటి భావంలో కొంతమంది ఉండి ఆ కోపాన్ని వక్రీకరింపజేసుకోవడం ద్వారా వారికి ఆ యొక్క ఆశీస్సు లభించక వారు భౌతిక జీవన విధానంలో కోపిష్టైనటువంటి వ్యక్తి వారికి ఎదురైనప్పుడు అక్కడ ఆ కోపం యొక్క ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం వారికి తెలియబడకపోవటం చేత వారికి ఆ సమయంలో ఆలోచన కోల్పోయి వారు కూడా వారితో పాటు ఉద్రేకింపబడి నష్టానికి గురి కాబడేటువంటి పరిస్థితులు ఏర్పడేవి. అంచేది ఇక్కడ కోపం యొక్క విశిష్టతను ఆ సద్గురు యొక్క విషయంలో ఉండేటువంటి కోపం యొక్క ఆశీస్సుని వారు పొంది తరింప చేసుకోవడం ద్వారా తన యొక్క భౌతిక జీవనంలో ఎదుటి వ్యక్తి తనకు కోపిష్టి వ్యక్తి ఎదురైనప్పుడు తాను ఏ విధంగా ఆ యొక్క వ్యక్తితో అనుసరించి ప్రయాణం చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క కోపం నుండి ఏ విధంగా తప్పించుకోవచ్చు అనేటువంటి విషయం తాను ఆ సద్గురువు నుండి గ్రహించి ఉన్నట్లయితే ఆ కోపం యొక్క స్థాయిని తెలుసుకొని తాను పరిష్కరింపజేసుకునేటువంటి మార్గం తనకు తెలియబడి ఉండేది. మరి ఆ విధంగా వారు ఆ యొక్క ఆధ్యాత్మిక పాఠాలను అరిషడ్వర్గాలను ఏ విధంగా స్థాయిపరుచుకుంటూ మనుగడ సాగించవచ్చు అనేటువంటి అనేక విషయాలను వారు అనుభవ రూపంలో గ్రహించి తరింపచేశారు. ఆ విధంగా వారు యొక్క జ్యేష్ఠ పుత్రుడిగా వారు నన్ను ఒకసారి కోప్పడినప్పుడు ఆ సమయంలో వారి యొక్క కోపాన్ని, ఆ ఉద్రేకపూరితమైనటువంటి కోపం యొక్క విషయాన్ని నేను గ్రహించి నేను వారు కోపడుతున్నంతసేపు నిష్టగా ఉండిపోయి నిలబడిపోయి ఏ విధమైనటువంటి మాట చెప్పకుండా వారు కోపడుతున్నంతసేపు వారి యొక్క ముఖవర్చస్సును చూసేటువంటి శక్తి నాకు సరిపోక నిలబడిపోయి ఎదురుగా ఉన్నంతసేపు వారు కొంతసేపటికి ఆ కోపం యొక్క స్థాయి తగ్గి వారు వెంటనే మళ్ళీ ఎంతో ఆప్యాయతతో ఎంతో ప్రేమతో వెంటనే పిలిచి కూర్చోబెట్టి వారు తన దగ్గర ఉన్నటువంటి ధనం కానీ తను తింటున్నటువంటి ఆ యొక్క ఆహారంలో ఉండే ఆ యొక్క ఆహారాన్ని కొంత నోట్లో పెట్టి మళ్ళీ ఓదార్చి నన్ను, నేను కోప్పడినందుకు నువ్వేనా బాధపడ్డావా అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఓదార్చి తెలియజేసేవారు. అంటే అక్కడ ఉన్నటువంటి విషయం మనం గ్రహించినట్లయితే వారు ఎంత కోపంతో వేగంగా వారి యొక్క ఉద్రేకాన్ని తెలియజేశారో దానికి రెట్టింపు సహనంతో వారు మళ్ళీ శాంతపరిచి వారు చక్కగా మళ్ళీ సముదాయించి ఆప్యాయత, ప్రేమ, ఆశీస్సుని వారు ప్రసాదించారు. అక్కడ మనం కోపించారు కదా, కోపడుతున్నారు కదా, వారి దగ్గర మనం ఎందుకు నిలబడాలి అని భావంతో మనం పక్కకు పోయి వెళ్ళిపోయినట్లయితే వారి యొక్క ఆశీస్సులు మనం పొంది ఉండే అవకాశం కోల్పోయేవాళ్ళం. నిజంగా వారు ఆశీస్సులు ప్రసాదిస్తున్నటువంటి ఆ యొక్క కోపం యొక్క రూపం నుండి వచ్చేటువంటి ఆశీస్సును మనం స్వీకరించి మన మనసులో
ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని మనం పొంది తరింప చేసుకోవడం ద్వారా మనలో ఉన్న మన కోపాన్ని కూడా మనం తొలగించుకుని స్థాయిపరుచుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా వారు నేర్పినటువంటి పాఠాలు జీవితంలో అనేక పాఠాలు వారి నుండి పొంది తరించడం జరిగింది. ఒకసారి 10th క్లాస్లో నాకు స్కూల్ ఫస్ట్ వస్తుందనేటువంటి భావంతో ఎంతో నేను కష్టపడి చదివాను. కానీ 3వ స్థానాన్ని పొందడం జరిగింది. అప్పుడు ఎంతో బాధ కలిగింది. నేను ఎంతో కష్టపడి చదివాను, స్కూల్ ఫస్ట్ వస్తానని చెప్పి భావించి నేను చదివినటువంటి అంశం 3వ స్థానానికి దిగజారిపోయింది అని బాధతో ఉన్నప్పుడు వారు ఒక విషయం చెప్పడం జరిగింది. ఫెయిల్యూర్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అనేటువంటి విషయాన్ని, ఒక ఆంగ్ల సామెతను వారు తెలియజేశారు. ఆ కథ కూడా వారు తెలియజేశారు, సాలి గూడు కట్టుకునేటువంటి కథను కూడా. అప్పుడు నేను అనుకున్నాను, వారు చెప్పినటువంటి ఆ సాలి గూడి యొక్క అంశాన్ని తీసుకున్నప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉంటూ ఆ ప్రయత్నంలో మనం సఫలీకృతులు కాబడేటువంటి శక్తి ఆ భగవంతునిపై వేసి మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు ఆ ఫలితం లభిస్తుంది అనేటువంటి భావన ఆ యొక్క అంశం ద్వారా వారు తెలియజేసినప్పుడు నాకు మనసు స్థాయిపడి ప్రయత్నం చేయటం జరిగింది. అదేవిధంగా వైద్యశాస్త్రంలో ఎంబీబీఎస్లో ఎంట్రన్స్కి ర్యాంకు సరిగా రాలేదు ఫస్ట్ ఇయర్లో. 2వ సంవత్సరం మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు ఆ సీటుకు తగ్గ ర్యాంకు లభించకపోయినా హోమియోపతి ఎంట్రన్స్లో ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది. అప్పుడు నాకు మా తండ్రి గారు, నీకు ఏదైతే పూర్వ పీఠాధిపతులు, ఏదైతే నేను ఆశించి ఈ వైద్య విద్య హోమియోపతి నీ యొక్క తత్వానికి సరిపోతుంది అని భావించి ఈ యొక్క సీటు ఫస్ట్ ర్యాంకులో నువ్వు సాధించడం యొక్క విశిష్టత, ఏదైతే 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంకు సాధించలేకపోయా అన్నటువంటి భావం ఏదైతే ఉందో అది ఈ ఎంట్రన్స్లో మొదటి ర్యాంకు సాధించడం ద్వారా నీవు ఆ యొక్క పూర్వం కోల్పోయినటువంటి ఆ ర్యాంక్ని ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ద్వారా మొదటి ర్యాంకును పొంది నీవు నీ తత్వానికి ఆశించి పొందినటువంటి వైద్య విద్యను నీవు చదివి, ఈ వైద్య విద్యలో మరొక విశిష్టత కూడా ఉంది. ఇందులో ఫిలాసఫీ అనేటువంటి ఒక విభాగం కూడా ఈ హోమియోపతి శాస్త్రంలో ఉంది కనుక అది మన తత్వానికి అందులో ఆ హోమియోపతిక్ ఫిలాసఫీకి ఎంతో అనుబంధం ఉన్నందున అది నీ యొక్క వైద్య విద్యలో ఉండేటువంటి అంశము నీ యొక్క తత్వానికి సరిపోయి ఉన్నందున అది చదివి దానిలో ఉండేటువంటి తాత్విక విషయాన్ని వైద్యంతో సమకూర్చుకొని చదివినట్లయితే మంచి ఫలితాలు లభించే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేశారు. వారు తెలియజేసిన తర్వాత నేను ఆ హోమియోపతి వైద్య విద్యను అభ్యసించడానికి అంగీకరించి నేను ఆ యొక్క వైద్య విద్యార్థిగా ఆ 5 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో మా తండ్రి గారికి 4వ సంవత్సరంలో ఉండగా అనారోగ్యం ఏర్పడింది. ఆ అనారోగ్యంలో 4వ సంవత్సరం పూర్తి చేసుకుని కష్టపడి ఆ పరీక్షలు రాసి ఇంటికి వచ్చే సమయానికి వారి యొక్క అనారోగ్య పరిస్థితి విషమించి జూలై 31వ తేదీన వారు దివ్యత్వాన్ని పొందటం జరిగింది. ఆ మిగిలినటువంటి 1 సంవత్సరం కూడా
ఒక ప్రక్క తండ్రిని కోల్పోయినటువంటి బాధ, మరొక ప్రక్క 5వ సంవత్సరంలో ఉన్నటువంటి ఆ వైద్య విద్యలో ఉండేటువంటి అంశాలను అభ్యసిస్తూ, మరొక ప్రక్క కుటుంబ భారాన్ని మోస్తూ 9 మంది సంతానంతో కూడినటువంటి కుటుంబ భారాన్ని తల్లిగారిని సంరక్షించుకుంటూ, కుటుంబం యొక్క ఆర్థిక భారం ఈ హిమాలయ పర్వతం లాంటి సభ్యుల యొక్క భారాన్ని మోస్తూ ఈ పీఠాన్ని ముందుకు నడిపించవలసినటువంటి ఒక పెద్ద భారం లేత వయసులో పీఠాధిపతిగా పీఠాన్ని పొందవలసి వచ్చింది. ఆ విధంగా ఆ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక బాధలు, విద్యాపరంగా ఉండేటువంటి వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి సమయంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, మరొక ప్రక్క పీఠాన్ని నడిపించవలసినటువంటి అంశాలు, ఇవన్నీ చుట్టుముట్టి ఈ జీవన తత్వాన్ని ఆధ్యాత్మిక తత్వంగా మార్చుకొని మా తండ్రి గారు వారి జీవిత కాలంలో జీవిత పాఠాలను ఆధ్యాత్మిక తత్వంగా మార్చుకుని ఏ విధంగా అయితే ప్రయాణం సాగించారో, అదేవిధంగా నేను కూడా వారి యొక్క బాటలోనే జీవిత పాఠాలను ఆధ్యాత్మిక పాఠాలుగా మార్చుకుని ప్రయాణం సాగించి వాటి యొక్క ఫలితాలు అనుభవిస్తూ ఎదురయ్యేటువంటి కష్టాలైనా, సమస్యలైనా, దుఃఖాలైనా, బాధలైనా, నష్టాలైనా ఏదైనప్పటికీ మనం అది అనుభవ రూపంలో మనం పరిష్కారం చేసుకుంటూ, అది మనం ఎదురీగి మనం ప్రయాణం చేయవలసినటువంటి కర్తవ్యం మనపై ఉన్నందున వాటిలో ఉండేటువంటి ఆ జీవిత పాఠాలను మనం తెలుసుకుని, అంటే కష్టం అంటే ఏ విధంగా ఉంటుంది, బాధ అంటే ఏ విధంగా ఉంటుంది, దుఃఖం అంటే ఏ విధంగా ఉంటుంది, సమస్య అంటే ఏ విధంగా ఉంటుంది ఇత్యాది విషయాల యొక్క అంశాలను తెలుసుకొని అది అనుభవ రూపంలో జీవితంలో గ్రహించి వాటి నుండి అధిగమించేటువంటి శక్తిని పూర్వ పీఠాధిపతుల నుండి సమకూర్చుకొని ఆ విధంగా ఈ ప్రయాణాన్ని సాగించి ముందుకు వెళ్ళవలసి వచ్చింది. ఈ విధంగా ఈ జీవిత పాఠాల యొక్క స్వరూపం ఆధ్యాత్మిక పాఠ్యాంశంగా భావించి భౌతిక జీవన విధానంలో ఆచరించి ఆ అష్టమ పీఠాధిపతి వారు ప్రయాణం చేసినటువంటి బాటలోనే నేను కూడా ప్రయాణం చేసి ఈ విధంగా ఈ రోజున ఈ యొక్క పీఠాన్ని ఒక ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థితి ఏర్పరిచి ఈనాటి సమాజానికి తాత్విక బాటను తెలియజేసేటువంటి విధానం నా యొక్క అనుభవం ద్వారా తెలియబడేటువంటి అవకాశం అష్టమ పీఠాధిపతి వారు ప్రసాదించినటువంటి బాటలో ప్రయాణం చేయటం ద్వారా అది నేను పొందగలిగాను. అదేవిధంగా సద్గురు యొక్క బాటలో మనం ప్రయాణం చేసినట్లయితే ఆ బాటలో అనేక రకాలైనటువంటి విషయాలు మనకు ఏర్పడుతుంటాయి. కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం సద్గురు చెంతన ఆశ్రయిస్తూ ఉంటూ ప్రయాణం చేస్తే ఆ కష్టం తేలికైపోతుంది, ఆ బాధ తేలికైపోతుంది, ఆ నష్టం సులభంగా పరిష్కారం కాబడుతుంది, ఆ దుఃఖం తరిగిపోతుంది. ఇవన్నీ పరిష్కారం కాబడిన తర్వాత మనం సుఖాలు ఏర్పడతాయి, ఆనందాలు ఏర్పడతాయి, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది, సంతోషాలు ఏర్పడతాయి, ధనధాన్యాలు ఏర్పడతాయి, సిరి సంపదలు ఏర్పడతాయి. ఇవన్నీ ఏర్పడిన తర్వాత మనకేమనిపిస్తుంది, భ్రాంతి మనలో ప్రవేశించి ఇంకా గురువుగారి అవసరం మనకు లేదు, మనకు ఉన్నటువంటి సంపదలు ఇవన్నీ సమకూర్చుకున్నాం, ఇక
వారితో ప్రయాణం చేయవలసినటువంటి అవసరం అంత ప్రాముఖ్యతగా మనం స్వీకరించేటువంటి స్థితి మన మనస్సుకు ఏర్పడదు. ఎందుకంటే మనస్సు ఈ భ్రాంతి యొక్క తత్వానికి లోబడిపోయి గురుతత్వం యొక్క స్థితి నుండి తొలగింపబడి భ్రాంతి తత్వంలో మనస్సు ప్రయాణం చేయడం ద్వారా గురువు యొక్క విశిష్టత, గురుతత్వం యొక్క బాట అవన్నీ కూడా మనం మర్చిపోవటం జరుగుతుంది. ఎప్పటి వరకు సిరి సంపదలు, ధనధాన్యాలు ఇవన్నీ కూడా మనతో ప్రయాణం చేస్తున్నంతసేపు మనసులో భ్రాంతి ప్రవేశించి ఆ భ్రాంతి తత్వంతో కూడినటువంటి బాటలోనే మనం ప్రయాణం చేస్తున్నందున గురుతత్వం మరుగున పడిపోవడం ద్వారా మనకు ఆ యొక్క గురువు యొక్క విశిష్టత మనం తెలియబడక ఆ సమయంలో భ్రాంతిలో ప్రయాణం చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే భ్రాంతి మనని అందంగా కనిపించి తరువాత అది అంధకారంగా మారిపోయినట్లయితే అప్పుడు మనకు దుఃఖము, నష్టము, బాధ, అనారోగ్య సమస్యలు ఇత్యాది విషయాలు ఏర్పడినప్పుడు మళ్ళీ మనకి గురుతత్వం వైపు వెళ్ళాలనేటువంటి ఆసక్తి మళ్ళీ ఏర్పడుతుంది. ఆ ఆసక్తి ఏర్పడినప్పుడు కాలం ఏం చేస్తుంది? ఆ భ్రాంతిలో ఉన్నటువంటి కాలం యొక్క స్వరూపాన్ని మనం ఉన్నటువంటి సమయంలో గురుతత్వం యొక్క కాలాన్ని కోల్పోవడం ద్వారా మళ్ళీ మనం గురుతత్వాన్ని ఆశ్రయించాలని సంకల్పించుకున్నప్పటికీ కాలం మనకి అనుకూలించదు. కాలం మనకి పరీక్షిస్తుంది. ఆ కాల పరీక్షలో మనం ముందుకు వెళ్ళలేక మనం ఆ శక్తి లేకపోవడం చేత ఆ గురువుని గ్రహించలేక మనం మరుగున పడిపోయేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా గురుతత్వం కోల్పోయి భ్రాంతి తత్వంలో మనం పడిపోయినప్పుడు మళ్ళీ ఆ భ్రాంతి తత్వం నుండి విడనాడి గురుతత్వం వైపు మనం ప్రయాణం సాగించాలన్నా కాలం యొక్క స్వరూపం మనకు అక్కడ అనుకూలించకపోయినట్లయితే మనం ఆ గురుతత్వాన్ని ఆశ్రయించలేము. అటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి తాత్విక విషయాలను అష్టమ పీఠాధిపతి వారు వారి యొక్క కాలంలో వారి యొక్క అనుభవంలో తెలియజేసినటువంటి అంశాలు తత్వ ప్రబోధం అనేటువంటి అద్భుతమైనటువంటి వాక్ సందేశ రూపంలో మనకు ప్రసాదింపబడినటువంటి ఆ గ్రంథంలో అనేక విషయాలు, గురువు ఏ విధంగా ఉంటారు, సాధకుడు ఏ విధంగా ఉంటాడు, శిష్యుడు ఏ విధంగా ఉంటారు, వారి మధ్య ఉండేటువంటి ఈ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అనేక విషయాలు అందులో సమకూర్చడం జరిగింది. అంచేత ఆ గ్రంథాన్ని మనం చదువుతూ ఆ గ్రంథం ద్వారా మనం గ్రహించినటువంటి విషయాలను మన యొక్క జీవితంలో అన్వయింపజేసుకుని అవి ఆధ్యాత్మిక పాఠాలుగా మార్చుకుని మనం ప్రయాణం సాగించినట్లయితే అష్టమ పీఠాధిపతి వారి యొక్క తాత్విక బాటలో మనం ప్రయాణం సాగించినట్లు మనకు అనుభూతి కలుగుతుంది. అటువంటి అనుభూతిని, ఆనందాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ మొయిద్దీన్ బాషా సద్గురు వర్యుల యొక్క విశిష్ట గురువారాల్లో అనేక విషయాలు మన సోదరులు ద్వారా వారి యొక్క అనుభవాలను, వారితో ప్రయాణం చేసినటువంటి అనుభవాలను లో ఉండేటువంటి అంశాలను తెలుసుకొని తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొయిద్దీన్ బాషా సద్గురువర్యుల అవతార విశిష్టతను స్మరించుకొను ఈ విశిష్ట గురువారం సందర్భంగా వారి దివ్య సందేశమును తిలకించి వారి దివ్య తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. నువ్వు చేరే చోట స్వామి అని 2 అగరత్తులు వెలిగించి స్వామిని ప్రార్థించి నువ్వు వాడి సాన్నిధ్యంలో నీ మహామంత్రాన్ని చదువుకుని ఒక్కసారి లక్ష్యంలో పెట్టుకొని నీ గురువుని, నీ సద్గురుమూర్తిని నువ్వు అందులో ప్రవేశిస్తే ఆ సద్గురుమూర్తి నీ సాన్నిధ్యానికి వచ్చి ఆశీర్వాదం చేస్తున్నాడు. ఇది మీ అనుభవం.
వాడి మెడలో ధరింపబడుతోంది. వీళ్ళంతా సభ్యులు. విజ్ఞాన విద్యాపీఠం అనేటటువంటి ఈ మాలలో వీళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళంతా రాలిపోతున్నారా అంటే రాలిపోరు. దీనికి ఒక విశేషం ఉంది. దీన్ని ఒక ఉర్దూ భాషలో ఏమంటారు, గులఖంద్ అంటారు. ఇది పానకం తేనెలో ఈ పవిత్రమైనటువంటి పదార్థం కలిపి కొన్నాళ్ళు ఉంచిన 40 దినాలు మంచులో ఉంచినట్టయితే నీ రక్తశుద్ధి అవుతోంది, నీకు రక్తశుద్ధి అవుతోంది. ఇది ఔషధం. మనం అనుకుంటున్నాం రాలిపోయండి పుష్పాలు అనుకుంటున్నాం. మనం ఆ తేనె పక్షవాతం వచ్చినటువంటి వాడికి అమృతం. ఈ వస్తువు బుర్రమాంద్యం ఉన్నటువంటి వాడికి, మేధస్సు లేనటువంటి వాడికి ఔషధం. సద్గురుమూర్తి నీ మానసికమైనటువంటి దృక్పథానికి ఔషధం. మేము శ్రమపడి కష్టపడి ఆ సద్గురుమూర్తి యొక్క కటాక్ష వీక్షణానికి రావడానికి కారణం ఏంటంటే ఈ విషయాన్ని గురించి. ఏ విషయాన్ని గురించి? నా మానసికమైనటువంటి ఈ ఖిలం, ఆ మానసికమైనటువంటి బాధ, ఆ మానసికమైనటువంటి కష్టం, ఆ మానసికమైనటువంటి పిచ్చి, మానసికంగా ఎప్పుడైతే మెంటల్ ఎఫెక్ట్ వచ్చేసిందండి, వాడు పిచ్చివాడు అయ్యాడండి. పిచ్చివాడు ఎలా అయ్యాడు? ఈ కష్టాలకు భరించలేక, ఓర్వలేక, సహనం వహించలేక వాడు ఇవన్నీ కూడా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ బుర్ర ఏమవుతోంది? విడిపోతోంది. ఇందులో రక్త కణాలు మారిపోతున్నాయి, నరాలు తేలికైపోతూ ఉన్నాయి, నర్వస్ వీక్నెస్ వచ్చేస్తుంది అంటున్నాము. ఔషధం. పూర్వకాలంలో మతాల్లో ఎన్నో ఆచారాలు పెట్టారు. అవన్నీ కూడా ఈనాడు ఆచారాలన్నీ కూడా దురాచారాలు అయిపోయాయి. అంచేత ఈ ఆధ్యాత్మికానికి చులక్కన. గురుగారట, ఆయన ఈ శిష్యులట అని లోకం నవ్వుతోంది ఈనాడు. మనం నవ్వుతే నవ్వు. వన్ హూ లాస్ట్ ఈ లాస్ట్. వాడు ఈవేళ నవ్వుకున్నాడు, రేపు ఏడుస్తాడయ్యా. మనం ఎడవలసిన పని లేదు. ఎందుకు? నీ గురువు నీకు కావలసినటువంటి మహత్తరమైనటువంటి పదార్థం ఆస్తిగా గడిచిచ్చాడు, ధనం కాదు. ఈవేళ ధనం ఉంటుంది, రేపు అశాశ్వతమైనటువంటి విషయం పోతోంది. గుప్పెడి గంజి లభించిన చాలు, లేకున్నా వగపే లేదు అన్నాడు. ఈవేళ దొరకకపోయినా చెట్టు నీడనున్నా, వాడు ఎక్కడున్నా సరే ఆ స్వామి నీడలో ఉంటున్నాడు, వాడి హస్తంలో ఉంటున్నాడు, వాడి హస్త బంధకాల్లో ఉంటున్నాడు. వాడు నీకై దోషుల్లోకి నీ ఆశీస్సును కోరి పడి ఉన్న నిరీక్షించుచున్న నన్ను, నా సంతతిని కాపాడవయ్యా అంటున్నాం మనం. నా సంతతి, నా సంతతి సంతతి. నువ్వు ఒకవేళ చెట్టవాడే అయ్యావనుకో, మోసగాడయ్యావనుకో, నీ బుద్ధి మంచిది కాదనుకో. అయితే బుద్ధి నువ్వు పొరపాటు చేస్తున్నావు అని చెబుతూ ఉంటుంది, నువ్వు మోసం చేస్తున్నావు అని చెబుతూ ఉంటుంది, నువ్వు ఒకడు కొంప కాల్చివేస్తున్నావు, కొంప ముంచేస్తున్నావు అని చెబుతూ ఉంటుంది, పీకేస్తూ ఉంటుంది, తీరుతూ ఉంటుంది. బలీయమైనటువంటి శక్తి. అటు విధి, ఇటు కాలం, అటు భ్రాంతి. భ్రాంతి ఏంటి? 100 ఎకరాలు గడించిన తర్వాత 400 ఎకరాలు గడించి ఓ పెద్ద మేడ కడితే బాగుంటుంది అనుకుంటుంటాడు మానవుడు. పాపం ఇంకా ఆశ కంటలేదు.
ఆత్మ అంటోంది, మహామంత్రం అంటూ ఉంటుంది, అక్షరం అంటూ ఉంటుంది. ఏమయ్యా నువ్వు ఇవన్నీ గడించిన తర్వాత శ్మశానంలో కాల్చడానికి నిన్నెవరు వస్తారు? నీకు ఎవరైనా వస్తారా? ఎవ్వరూ రారు. ఆ సమయంలో మాత్రం నువ్వు ఏకాంతంగా ఎక్కడో పడి ఉంటావు. నిన్ను మోసేవాడు కూడా ఉండడు, కాల్చేవాడు కూడా ఉండడు. అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతోంది ధర్మం, అడుగుతూ ఉంటుంది. అయితే నేను ధనం వెచ్చించి నేను ఈ మేళలు రాసేసేసి వీళ్ళందరినీ చేర్చి, నేను పెద్ద లీడర్ కదా, వీళ్ళందరినీ చేర్చి నా శవాన్ని తీసుకువెళ్ళేటటువంటి అవకాశాన్ని నేను కల్పించుకుంటాను అనుకుంటాడేమో. కళ్ళు మూసిన వీడెవడో కదా దరిద్రుడు, వాడెవడో, వాడి మరణం ఎక్కడుందో తెలియదు. అది నిర్ధారణ చేయగలడా? నమ్మనండి. ఎవరైనా సరే, ప్రవీణుడు కాదు, కోటీశ్వరుడు కాదు, ఎవరైనా సరే నిర్ధారణ చేయలేడు. నా మరణం ఇక్కడ ఉందండి అని చెప్పి చెప్పడానికి అవకాశం లేదు. ఒక జ్ఞానికి తప్ప, జ్ఞానికే. నా మరణ వేదిక నేను ఈ చోట పెట్టుకున్నాను, నేను ధరించాను అంటూ ఉంటాను, సాక్షిస్తూ ఉంటాను. మనస్సు, సంకల్పం. ఇప్పుడు ఏమన్నాడా కృష్ణ పరమాత్మ? ఏనం వ్యక్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతో నా విజానీతో. ఈ విషయాన్ని ఎవ్వరూ గ్రహించలేడయ్యా. అది ఒకరి చేత చంపబడదు. చావడానికి అవకాశం లేదు. నీకు చావు లేదు అని చెబుతోంది, నీకు మరణం లేదు అంటూ ఉంటుంది. మరి ఏమైపోతోందండి? అగరత్తు వెలిగించామండి, ఇది సువాసన పరిమళం కలిగినటువంటి అగరవత్తు. ఇదే దీని సువాసన. వెలిగించగానే ఈ అగరత్తు ఏమిటో మనం చెబుతున్నాం, మనం దీని పేరు చెబుతున్నాం. ఇది అగరత్తని మనం నిర్ధారణ చేస్తున్నాం. అలాగే జ్ఞాని నిర్ధారణ అవుతున్నాడు వాడి పరిమళం చూసి, వాడి యొక్క విశేషం చూసి. సద్గురుమూర్తి యొక్క కటాక్ష వీక్షణంలో ఉండబట్టి ఈ అగరత్తుకి ఏ విధమైనటువంటి పరిమళం ఉందో అలాగే నీకు ఉండేటటువంటి ఈ కాయానికి, ఈ శరీరానికి ఓ మహత్తరమైనటువంటి పవిత్రత. దేని చేత? తన దృక్కు చేత. అంచేత అంటున్నాడు, దృక్స్థానము మార్చుకమ్ము, జడ సంస్మృతి పోయి సుఖింతువు. నీ జడం తొలగిపోతుందయ్యా, దృక్కు మార్చుకో. ఆ దృక్కు లక్ష్యంగా ఎవరి సాన్నిధ్యంలో పెట్టు? స్వామి సాన్నిధ్యంలో పెట్టు. స్వామి సాన్నిధ్యంలో నువ్వు ఆ దృక్కుని నువ్వు మరల్చు, మార్చుకో. అప్పుడు నువ్వు సుఖాన్ని అనుభవిస్తావు, శాంతిని అనుభవిస్తావు, అభ్యుదయాన్ని అనుభవిస్తావు. అనారోగ్యంగా కష్టాలు పడి ఎన్నో శ్రమలు పడి దేనికి పనికి రాకుండా వ్యర్థుడై నశించకు. ధర్మం ఏమంటోంది? వ్యర్థము. అది ఎందుకు పనికిరానటువంటి విషయం, వ్యర్థం. వ్యర్థవాదం అంటుంటారు. కొందరు ఏం చేస్తారా? ఒక చిన్న విషయం చెప్తాను. అప్పుడు ఎందుకండి మాకు వేదాంతం కాస్త పెద్దవాడు అయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏ గీతనో, ఏ ఖురానో, ఏ బైబిలో తీసుకోవచ్చండి అనుకుంటుంటాం. కొందరు అలా అనుకుంటుంటారు. అప్పుడే ఎందుకండి? వేదాంతం ఇప్పుడే వంట పట్టింది ఏమిటరా నీకు అని చెబుతూ ఉంటారు కొందరు. ప్రహ్లాదుడు అన్నాడు, లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంజిగటి కవ్వల నవ్వడే కాకృతి. లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంజిగటి కవ్వల. ఓ చీకటి, నీ కల్మషం, నీ కుత్సిత బుద్ధి, నీ మోసం చేసేటటువంటి బుద్ధి రవయ్యా. మోసము చేయు బుద్ధి, మోసము చేయు. అది పాపం అందరూ కూడా ఆ స్వామి సాన్నిధ్యంలోనూ ఈ మహామంత్రం సీతయ్య గారు తీసుకుంటున్నారని, చెల్లయ్య గారు తీసుకుంటున్నారని, వెంకయ్య గారు ఒక్కొక్కరు మంత్రం తీసుకుంటుంటారు.
తీసుకున్న తర్వాత ఈ మంత్రంలో ఏ లోపం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, అయ్యయ్యో ఆ మంత్రం తీసుకోవడం చేతనే నేను ఇన్ని శ్రమలు ఇన్ని బాధలు పడుతూ ఉన్నాను, లేకపోయినట్టయితే ఆ మంత్రం తీసుకోకపోయినట్టయితే నాకు ఈ బాధలు ఉండేవి కావు, అంత పూర్వం నేను చాలా శాంతిగాను చాలా ఆనందంగా ఉండేవాడినండి అని పాపం కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు చెప్పుకుంటుంటాం. ఏది మనసు చెప్పుకుంటుంటుంది, బుద్ధి చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడు సద్గురుమూర్తి, యథార్థమైనటువంటి గురువు, యథార్థమైనటువంటి ఆత్మ సాక్ష్యం ఏం చెబుతుందా? కోరి దుర్బుద్ధి, నీ జన్మే మంచిది కాదురా అంటుంటాం. ఆయన దగ్గర అనవసరంగా ఎన్నో కర్మలు చేసినటువంటి నీ పూర్వులు వాళ్ళంతా కూడా వారు ఈ బుద్ధి, వారి యొక్క బుద్ధి, మన బుద్ధి సరైనటువంటి విధానంలో లేకపోయినట్టయితే వాడు ఏ మంత్రం తీసుకున్నా లాభం లేదు. అంచేతనే జన్మ సుకృతం అంటుంటాం మనం. జన్మ సుకృతం అంటే నీ బుద్ధి మంచిదై ఉండాలి. జడ సంస్కృతి అంటే జడం నీలో ఉండేటటువంటి ఈ కల్మషం కాస్త తొలగిపోవాలి. కల్మషం తొలగాలి అని చెప్పడం తప్ప కల్మషం ఎలా తొలుగుతుందండి అని అడగడెవడం. గ్లాస్ ఉంది, దీన్ని తోయం శుభ్రంగా తెల్లగా ఉంది. అలాగే స్వామి సాన్నిధ్యానికి మనం ఎన్నో శ్రమలు పడి కష్టపడి వచ్చి ఆ స్వామిని ఆ దృక్కులో చూసేసరికి ఆ స్వామి దృక్కు మనకి, మన దృక్కు స్వామికి, ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం. ఈ విషయంలో కృష్ణ పరమాత్మ అంటున్నాడు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఈ రెండు పదార్థాల యొక్క మిశ్రితమైనటువంటి విశేషం కలిపినటువంటి పవిత్రమైనటువంటి పదార్థం ఏమవుతోంది? కలిసిపోతోంది. కలిసి ఏమవుతోంది? పవిత్రమైనటువంటి పదార్థంగా మారిపోతోంది, పవిత్రాత్మకంగా. ఇంక నీ వినాశాయించ దుష్కృతం, నీలో ఉండేటటువంటి దుష్కృతమైనటువంటి కుసిత బుద్ధి, నీలో ఉండేటటువంటి మోసం బుద్ధి, జడం, ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయి అంటున్నారు. అక్కడికి వచ్చేసరికి వాడి లక్షణాలు కలుగుతాయంట. ఎవరి లక్షణాలు? ఆ సద్గురుమూర్తి యొక్క లక్షణాలు. మనలో దాంట్లో పవర్ ఉందండి. ఇప్పుడు మనం ఏదో ఒక కర్టెన్ పెట్టాం, టెలివిజన్ ఉందనుకోండి, అది ఎక్కడో ఉన్నటువంటి విషయాన్ని ఏం చేస్తుంది, ఆ రేసెస్ ఏం చేస్తున్నాయి, ఓ కర్టెన్ మీద పడుతున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో, ఆ విషయం ఏం జరుగుతుందో ఇక్కడ నిర్ధారణ అయిపోతుంది. అలాగే నువ్వు సరైనటువంటి లక్ష్యంలో గురువు నిన్ను ప్రార్థించిన, నీవు గురువుని ప్రార్థించిన, గురువు నిన్ను ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాడు. వాడు ఏమైపోయాడో, రాలేదు, కారణం ఏంటో, ఎంచేత వాడికి అనేటటువంటి లక్ష్యంలో ఎప్పుడూ గురువు ఉంటుంటాడు. మనం మాత్రం నిర్లక్ష్యంగా ఉంటాం. ఈ గురువు సాన్నిధ్యంలో మనం ఈవేళ కాకపోతే రేపైనా వెళ్ళొచ్చులేండి, పర్వాలేదు, ఈవేళ మనం మారిపోయినా పర్వాలేదు, ఏమనుకోడు. గురువు గారు చాలా ఓర్పు గలవారండి అనుకుంటుంటాం. గురువుకి ఆకాంక్ష ఏంటి? అయ్యో నా సభ్యుడు ఎలా ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఏమైపోయాడో, వాడికి ఏమన్నా యాక్సిడెంట్ అయిందో, ఇన్సిడెంట్ అయిందో ఏటో అనే భావం పాపం ఆ గురువులో అహోరాత్రాలు ఉంటుంటాయి. ఆ సభ్యుడిని నేను రమ్మన్నాను, కారణం ఏమిటో రాలేదు, ఎంచేత రాలేదో అనేటటువంటి అహోరాత్రాలు, అహర్నిశలు వాడు బాధపడుతూనే ఉంటాడు. మనం ఆ బాధపడం. అది గురువుకి మనకి ఉండే కారణం. మనలో నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యమే మోసం అంటున్నాడు. మోసపు బుద్ధి అంత సూక్ష్మంగా ఉంది. నువ్వు మంత్రం తీసుకున్నావు, వెళ్ళిపోయిన తర్వాత ఈ మంత్రం ఏం చేస్తోంది? నిన్ను ముద్ర వేసిన తర్వాత ఈ పోస్ట్ కార్డు వెళ్ళి తిరిగి ఎవరైతే ముద్ర వేశారో ఆ పోస్ట్ ఆఫీస్కే వస్తుంది, కానీ ఇంకో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళదు.
వచ్చి ఆ చోట చేర్చుకోవాల్సింది. ఒకవేళ నేను ఆయన్ని ఏదో మోసగించి దూరంగా వెళ్ళిపోయానా అంటే ఆ పరిధిలో ఎక్కడో చోట శ్మశానంలో అయినా సరే అక్కడ కాచి ఉంటాడు. వాడిని ఎక్కడికి పోనివ్వడం. కాల్చేప్పుడు కూడా, అది మండేప్పుడు కూడా, ఆ కట్టె మండేప్పుడు కూడా ఆ జ్వాలలో ఆయన నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు వీడి లక్ష్యం, వీడి జడం అప్పటికైనా తొలుగుతుందేమో అని చెప్పేసి నువ్వు నవ్వుతూ కనిపించినావు దేవా. గురువు అంటే అంత పవిత్రమైనటువంటి పదార్థం, అంత విశేషమైనటువంటి పదార్థం, అంత మహత్తరమైనటువంటి పదార్థం, అంత శక్తి స్వరూపం. అంచేతనే అది ఆత్మకు సాక్షి, నీ ఆత్మకు సాక్షి. కేవలం మంత్రం తీసేసుకుని మనం మంత్రం తీసేసుకున్నాం పర్వాలేదు అనేటటువంటి ఏదో అలాగ 4 మంత్రాలు అనేటటువంటి భావంలో ఉండకూడదు. మనం అక్షరం అది ఎటువంటిది? అక్షరం అంటే కేవలం సామాన్యమైనటువంటి విషయం కాదు. అదే నాడులు తెంపేస్తోంది, అదే కొంపలు కాల్చేస్తోంది, అదే నిన్ను భక్షిస్తోంది, అదే నిన్ను రక్షిస్తోంది. నువ్వు జాగ్రత్తగా ఉన్నావా, నిన్ను రక్షిస్తోంది. నువ్వు దాన్ని విమర్శ చేశావా, నిన్ను భక్షిస్తోంది. దాన్ని ఎవడు అడ్డు చేయలేడు, ఎవ్వడు అరికట్టలేడు. భ్రాంతి తొలగాలండి, అరిషట్ వర్గాలు అన్ని తొలగాలండి, ఇవన్నీ పోతేనే గాని వాడికి ముక్తి లేదండి అంటుంటారు కొందరు. దౌర్భాగ్యులు అంటుంటారు. ఏమీ లేనటువంటి వాడు, పేదవాడు, కడు పేదవాడు, వాడికి ఏమీ తెలియదు పాపం. ఓ పెద్ద సద్గురుమూర్తి సాన్నిధ్యానికి వెళ్ళాలంటే పాపం కనీసం పాల డబ్బులైనా ఉండవు. వాడి గురువు లేడన్నమాటే కదా, వాడికి దేవుడు లేడన్నమాటే కదా. వాడికి ఎలా వస్తాడు? ఎక్కడో 7 కొండల మీద ఉంటుంటాడు ఏ వెంకటేశ్వర స్వామి. వాడి దర్శనం చేసుకోవాలంటే వీడికి సాధ్యమా పాపం? దొంగతనాన్ని రైలు ఎక్కినా వెళ్ళి పాపం వెళ్ళాలనేటటువంటి భక్తి స్వరూపంతో పెడతాడు. అక్కడికి వెళ్ళేసరికి కింద కొండలో ఉండిపోయి దేవాన్ని నమస్కరిస్తాడు. నమస్కారం చేసేసరికి ఈ దేవుడు అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వీడి సాన్నిధ్యం కూర్చుంటాడు. అక్కడ ఉండడు, 7 కొండలు దాటి వస్తాడు. 7 కొండలేంటి, 70 కొండలైనా దాటి వస్తాడు. వీడి ఆత్మశుద్ధి ఉండాలి, లక్ష్యశుద్ధి ఉండాలి, వీడు పవిత్రమైనటువంటి పదార్థంగా ఉండాలి. అపవిత్రంగా ఉంటే కోటీశ్వరుడైనా వాడిని ఈ దేవుడు రాడు, వాడు కొలవడు. అందులో ఉండే విశేషం. మనం ఈవేళ శుభప్రదమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి సద్గురుమూర్తి యొక్క, అంటే మనకి సద్గురుమూర్తి, ఇంకొకరికి విమర్శ, వ్యాఖ్యానం. మతాలు, ద్వేషాలు, ఎన్నో ఈర్ష్యలు, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. ఈర్ష్య పోనివయ్యా, మతం పోనివయ్యా, ద్వేషం పోనివయ్యా. నువ్వు పిండంలోంచి, మాతృదేవత పిండంలోంచి వచ్చావు. నీ మాతృపిండం ఏ మతానికి చెందింది? నీ శిశువు యొక్క స్వరూపం ఏ మతానికి చెందింది? నీ బింబం, నీ బిందు ఏ మతానికి చెందింది అని అడుగుతోంది. ఆ పిండం అడుగుతూ ఉంటుంది. ఆ పిండాన్ని మనం అది అలా యథార్థమైనటువంటి విషయం అడుగుతుంది కనుకనే మనం దాన్ని ఏం చేస్తున్నాం, ఓ మట్టిలో గొయ్యి తీసేసి ఆ గోతులో పాత పెడుతున్నాం. అవునా? ఆ పిండం కప్పేస్తున్నాం, అది ఏది ముట్టుకోకూడదు అంటున్నాం. ఏం చేత? ఆ పిండం లోపల నుంచి యువతలకు వచ్చిన తర్వాత దాన్ని మనం ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు. అది యువతలకు వచ్చేసరికి అది అపవిత్రం అయిపోయి, అందుకు మనం ఏ కొండలోనో ఏ చోటో జాగ్రత్తగా దాన్ని పదిలంగా ఓ చోట దాచుకుంటాం. దాన్ని మోసేది ఈ మాతృదేవతకు సహకారంగా సహనంగా వహించేటటువంటి ఆ భూమాత. ఆ భూమాత తన గర్భంలో దాచుకుంటోంది.
ఈ సైంటిస్ట్ ఈనాడు చంద్రమండలంలో వెళ్ళినటువంటి వాడు, అంగార గృహంలో వెళ్ళినటువంటి వాడు ఆ అంగార గృహంలో చేస్తున్నాడా, ఆకాశంలో చేస్తున్నాడా, లేదా ఆ చంద్రమండలంలో చచ్చి అక్కడ పడి ఉంటున్నాడా? లేదు, భూమాత సాన్నిధ్యానికి వచ్చి చావాడు. వాడికి కట్టె ఇక్కడే కాల్చబడ. ఆ సహనం వహించేటటువంటి మాతృదేవత భూమాత. ఇద్దరు మాతృదేవతలు 9 మాసాలు మోసి కని పెంచినటువంటి ఈ మాతృదేవత యొక్క పిండాన్ని ఈ మాతృభూమాత దాచుకుంటోంది. ఈ శిశువుని పాపం పాలు పోసి పెంచుతోంది ఇంకో మాతృదేవత గోమాత. ముగ్గురే మాతృదేవతలు. ఈ తర్వాత లోకంలో ఏ మాతృదేవతలు లేరు. అంచేత వీళ్ళ యొక్క ముఖ వర్చస్సు, వాళ్ళ యొక్క ముఖ వర్చస్సు, భూమాత, మాతృదేవత, కన్న తల్లి, మన గోమాత, ఈ ముగ్గురి యొక్క ముఖ వర్చస్సు చూసావా? నీ పాపాలు పోతాయి అంటున్నాడు. నీకు ఇంక పాపం ఉండదు. నువ్వు ఎన్ని దరిద్ర పనులు చెయ్యి, ఎన్ని అవలక్షణాలుగా ఉండు, కానీ ఆ స్వామి సాన్నిధ్యంలో ఈ మాతృదేవతల యొక్క విషయాన్ని ఒక్కసారి లేవగానే నువ్వు దండం పెట్టావా, నమస్కరించావా, నువ్వు లక్ష్యంగా ఆ సాన్నిధ్యానికి వెళ్ళి ఆ మాతృదేవతని ఒక్కసారి పాద పూజ చేశావా, అభయమిస్తోంది, ఆశీర్వాదం చేస్తుంది. దాని ఆశీర్వాదం గొప్పది. మిగతా వాళ్ళ ఆశీర్వాదం ఈవేళ 100 రూపాయలు ఇస్తే నువ్వు ఏం చేస్తావు? ఆయన పొగుడుతావు. నువ్వు పరీక్ష పాస్ అయితే ఆయన పొగుడుతావు. నీకు మ్యారేజ్ ఆయన పొగుడుతావు. నీకు అనారోగ్యం చేసినప్పుడు ఆరోగ్యం వస్తే ఆయన్ని పొగుడుతావు, స్తోత్రం చేస్తావు. తర్వాత నువ్వు మర్చిపోయి ఆయన ఎక్కడున్నాడో ఏటో, ఆ ధర్మంలో నాకెన్నో వదలండి, నేను ఆ ధర్మం అది అన్యమతంగా ఉండే ధర్మం అండి, అందులో అటువంటి ధర్మం మనం ఎప్పుడు తీసుకోకూడదండి. తీసుకున్నాను, ఎందుకో తీసుకున్నానండి. విమర్శ. నీ విశ్వాసం లేదు, సడిలిపోయింది విశ్వాసం. పూర్వ విశ్వాసము మారలేదు. ఒక్క పద్యంలో ఆయన చెప్పేటటువంటి విషయం. ఇటువంటి 1000 లక్షలు కోట్లు పద్యాలు రాస్తాను అంటున్నాడు. పారితోషకాలు గడిస్తాడు. మాకు అవి లెక్కేమిటయ్యా? గంటకు 100 పద్యములే కాదు, సహస్రము చెప్పవచ్చు, ముక్కటిని త్రిప్పవచ్చు, అది గర్వము కాదు. రసంబు వ్యంగ్యమై వింటను వీడు బాణముల వేగమున తులతూగు పద్యముల్ గంటము మోపి వ్రాయుటకు కలిగిన వాడే కవీశ్వరుడనన్. వాడు కవీశ్వరుడు, వాడు ఆధ్యాత్మికవేత్త, వాడు తత్వవేత్త. వాడు ఏమనుకుంటాడా? గజరాజు పోతూ ఉంటే ఈ కుక్కలు మొరగని, ఎన్ని కుక్కలు మొరిగినా, సునకాలు మొరిగినా, గ్రామసింహాలు మొరిగినా నాకు బాధ లేదయ్యా అని చెప్పుకుంటూ ఉంటాడు. ఈ శరీరానికి మచ్చ రాకూడదు. ఈ మచ్చ ఎలా వస్తుంది అంటే, నా సభ్యుడు ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం మచ్చ వస్తోంది, చేయకూడదు. ఏమయ్యా వాడు ఏమంటాడా? నువ్వు ఏదైనా పొరపాటు చేసావనుకో, నువ్వు మోసం చేసావనుకో, చేస్తే ఆ విజ్ఞాన విద్యాపీఠంలో ఉండేటటువంటి సభా సభ్యుడు మోసగాడు, వాడు దుర్మార్గుడు అనిపించుకోకూడదు. మనం పోనీ ఈనాడు వస్తుంటాం, ఈనాడు అన్నం లేకపోయినా బాధ లేదు, చావు. మనం మంచినీళ్లు త్రాగి ఉంటాం, గుప్పెడు గంజి, గుప్పెడు అన్నము త్రాగి సుఖంగా కాలక్షేపం చేస్తాం. ఎంచేత మనకు మహత్తరమైనటువంటి శక్తి ఆ సద్గురుమూర్తి. మనం న్యాయంగా ధర్మంగా ఉన్నామా, ఆ సద్గురుమూర్తి మనకు మహత్తరమైనటువంటి ప్రసాదాన్ని ప్రసాదిస్తాడు. శక్తి స్వరూపం, వాడు శక్తి స్వరూపుడు, సర్వంతర్యామి కనుక
ఆ శక్తి ఎలా ఇస్తాడు? నువ్వు ఉపవాసం ఉండు, ఒకవేళ స్వామి సాన్నిధ్యంలో స్వామి విషయ ప్రార్థన చేసుకుంటూ ఉండు. ఉపవాసంలో సాయంత్రం అయ్యే వరకు నీకేమీ తెలియపడదు, నీ శరీరాన్ని నువ్వే మర్చిపోతావు. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమరాలిషా స్వామి రచించిన తత్వ సందేశం గ్రంథం నుండి కుమారి బి ఈశ్వరి గానం చేసిన ఇవిగో పువ్వులు స్వామి అను కీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. ఇప్పుడు హారతి. అంతా లేచి నిలబడి హారతి వెలిగించి హారతి పళ్ళం పట్టుకుని పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకు
जय हारती नीराजनमुलुनी पेरु पेरुन गूर्చి नीराजनमुलुनी पेरु पेरुन गूर्చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరారీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి విశిష్ట గురువారం అంతర్జాల సభ ఇతడితో ముగిసినది. స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో కూడిన ఈ అంతర్జాల సభలో పాల్గొన్న 50 మందికి కూడా ధన్యవాదములు. శుభం.